ఈ వీడియోలో మనం భారతదేశం అంతర్జాతీయ సరిహద్దుల గురించి తెలుసుకుందాం. భారతదేశం మొత్తం 7 దేశాలతో అంతర్జాతీయ సరిహద్దులను పంచుకుంటుంది. అందులో మొదటిది పాకిస్తాన్, రెండవది ఆఫ్ఘనిస్తాన్, 3 చైనా, 4 నేపాల్, 5 భూటాన్, 6 మయన్మార్, 7 బంగ్లాదేశ్. ఇక్కడ ఫస్ట్ మనం చూస్తే పాకిస్తాన్తో భారత్ ఎంత సరిహద్దుని కలిగి ఉంటుంది అంటే 3,323 కిలోమీటర్లు. 3,323 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దుని భారతదేశం పాకిస్తాన్తో పంచుకుంటుంది. అలానే ఆఫ్ఘనిస్తాన్తో చూస్తే ఆఫ్ఘనిస్తాన్తో అతి తక్కువ సరిహద్దు, అది 106 కిలోమీటర్లు. ఆఫ్ఘనిస్తాన్తో అతి తక్కువ సరిహద్దును కలిగి ఉంటుంది, 106 కిలోమీటర్లు మాత్రమే కలిగి ఉంటుంది. అలానే తర్వాత చైనా చూస్తే 3,488 కిలోమీటర్లు. చైనాతో భారతదేశం పంచుకునే సరిహద్దు పొడవు 3,488 కిలోమీటర్లు. నెక్స్ట్ నేపాల్ వచ్చేసి 1,751 కిలోమీటర్లు. నేపాల్తో వచ్చి 1,751 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దుని పంచుకుంటుంది. అలానే నెక్స్ట్ మనం ఈ పక్కన ఉన్న భూటాన్ని చూస్తే భూటాన్తో 699 కిలోమీటర్లు మాత్రమే సరిహద్దుని పంచుకుంటుంది భారత్. అలానే ఈ కింద ఉన్న మయన్మార్ని చూస్తే 1,643 కిలోమీటర్లు. బంగ్లాదేశ్ వచ్చి నెక్స్ట్ 4,096 కిలోమీటర్లు అంతర్జాతీయ సరిహద్దుని పంచుకుంటుంది. చూసారు కదా, పాకిస్తాన్ అయితే 3,323 కిలోమీటర్లు, ఆఫ్ఘనిస్తాన్ అయితే 106 కిలోమీటర్లు, చైనా వచ్చి 3,488 కిలోమీటర్లు, నేపాల్ వచ్చి 1,751 కిలోమీటర్, భూటాన్ వచ్చి 699, బంగ్లాదేశ్ వచ్చి 4,096, మయన్మార్ వచ్చి 1,643. వీటిలో అత్యంత పొడవైన సరిహద్దుని భారతదేశం ఏ దేశంతో కలిగి ఉంది అంటే బంగ్లాదేశ్. 4,096 కిలోమీటర్లతో బంగ్లాదేశ్తో భారతదేశం అతి పొడవైన సరిహద్దుని కలిగి ఉంది. అలానే అత్యంత తక్కువ సరిహద్దుని కలిగి ఉన్న దేశం ఏంటి అంటే కూడా ఆఫ్ఘనిస్తాన్తో భారత్ అతి తక్కువ సరిహద్దు